నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో కొంతమంది కడుపు మంటతో పోయేలా ఉన్నారు. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏ వ్యక్తి కూడా రియాక్ట్ కాలేదని సోషల్ మీడియాలో పనికి మాలిన పోస్టులు, పనికి మాలిన వీడియోలు, అడ్డగోలు కారుకొత్తలు కూస్తున్నటువంటి ముసుగు జర్నలిస్ట్ వీళ్ళ జర్నలిజం ఏంటంటే, అవును అల్లు అర్జున్ స్పందించాడంట దురంధర్ మూవీకి, మహేష్ బాబు స్పందించాడంట దురంధర్ మూవీకి, మరో యాక్టర్ స్పందించాడంట దురంధర్ మూవీకి, కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా విషయంలో మాత్రం వీళ్ళందరూ కూడా స్పందించలేదంట అని చెప్పేసి వీళ్ళు కొత్త రాగాన్ని అందుకున్నారు. అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులకి పవన్ కళ్యాణ్ గారు అంటే గౌరవం లేదు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఒక గౌరవం లేదు, ఒక రెస్పెక్ట్ లేదని ఒక విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి రుద్దే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. వీళ్ళందరికీ ఇచ్చిపడేద్దాం. చెప్తున్నా క్లియర్ గా, నేను ఈ ముసుగు జర్నలిస్టులు వీళ్ళు డైరెక్ట్ గా చెప్పుకోలేరు పలానా నేను ఈ వ్యక్తికి అభిమానులను, లేదంటే పలానా పార్టీకి నేను సానుభూతి పరును అని చెప్పుకోలేరు. పైపెచ్చి వీళ్ళు చెప్పుకునే మాట ఏంటంటే, నేను ఒక నికాసైన జర్నలిస్ట్ని, జర్నలిజం పాఠాలు చదివి నేను ఇక్కడ దాకా వచ్చాను అని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అనమాట. సో వీళ్ళ బాధ ఏంటి, వీళ్ళ గద ఏంటి అనేది ఇప్పుడు తేల్చాలి. విషయంలోకి వెళ్తే చెప్పా కదా, అల్లు అర్జున్ గారు ఇటీవల దురంధర్ అనే ఒక మూవీ రిలీజ్ అయితే ఆ మూవీకి సంబంధించి రియాక్ట్ అయినారు పార్ట్ 2కి, ది రివెంజ్. సో ఆయన సినిమా చూసినాడు, ఎగ్జైట్ అయినాడు, ట్విట్టర్లో ట్వీట్ వేసినాడు. సో దానికి సంబంధించి ఆయన యొక్క ఒపీనియన్ తెలియజేసినాడు. వెల్ అండ్ గుడ్, చాలా బాగుంది, అంతా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో తెలుగునాడు కూడా రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయింది మొత్తానికైతే. సో అత్యద్భుతంగా అయితే నడుస్తూ ఉంది, గుడ్. అలాగే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఇంకొంతమంది సినిమా యాక్టర్లు కూడా స్పందించినారు ఆ సినిమాకి సంబంధించి, అది కూడా బాగుంది. కానీ ఇక్కడ బాధలు ఏంటంటే, వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎందుకు స్పందించలేదని. ఎందుకు స్పందించాలి రా భయ్? పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అల్లు అర్జున్ గారు కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, మహేష్ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, మరొక యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, ఎందుకు స్పందించాలి వాళ్ళు? దేనికోసం స్పందించాలి? రియాక్ట్ అవ్వాల్సినటువంటి రీజన్ ఎందుకు ఉంది? నాకు తెలియక అడుగుతా ఉన్నా. తెలుగు చిత్ర పరిశ్రమనే కాదండి, బేసిక్ ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక యాక్టర్ సినిమా వస్తుందంటే అదే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు రియాక్ట్ అవ్వడం చాలా అరుదు. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ సినిమా షూటింగ్లు వాళ్ళకు ఉంటా ఉంటే పని కట్టుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందనో, మహేష్ గారి సినిమా వచ్చిందనో వీళ్ళంతా కూడా అన్ని పనులు వదిలేసుకొని వెళ్ళి ఇక్కడ సినిమా చూడరు కదా. ఈ రోజున దురంధర్ అనే సినిమా పార్ట్ 1 చూసుంటారు, ఎగ్జైట్ అయ్యారు, రియాక్ట్ అయ్యారు, ఒపీనియన్ తెలియజేసినారు, రివ్యూ ఇచ్చినారు, ఓకే. అంత మాత్రాన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చింది చూడాలని రూల్ లేదుగా. మహేష్ గారు వచ్చి ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసి రివ్యూ అని చెప్పలేదుగా. ఎందుకు ఇది? దేనికోసం? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా తోటి హీరోల సినిమాలు వచ్చినప్పుడు తన యొక్క ఒపీనియన్ని తెలియజేస్తే, ఎదుటి హీరో తన యొక్క ఒపీనియన్ని తెలియజేయకపోతే, అంటే కరెక్టే కదా. పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు ఈ వ్యక్తి పలానా మహేష్ గారు ట్వీట్ చేస్తారు, మరి మహేష్ గారి సినిమా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ వేయాలి కదా. ఎప్పుడు లేదు అది. మహేష్ గారి సినిమా వచ్చినప్పుడు కూడా ఏనాడు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ కాల. ప్రభాస్ గారి పెద్ద సినిమా వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ కాల. మరి అలాంటప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందని చెప్పేసి ఎందుకు వాళ్ళు రియాక్ట్ కావాలని నేను అడుగుతున్నా. ఎందుకు రియాక్ట్ కావాలి? ఏం అవసరం ఉందని నేను అంటున్నా. సో నేను చెప్పేది ఒకటే అన్నమాట, పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనేదే వీళ్ళు చెప్పాలనుకున్నటువంటి అంశం. ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వరు? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఏమైనా శత్రువా, విరోధా, లేదంటే వాళ్ళ ఆస్తులు ఏమైనా తిన్నాడా, వాళ్ళు వచ్చేటువంటి సినిమాలను ఏమన్నా అడ్డగించారన్నా ఆ సినిమాలని చేశాడా? ఇక్కడ లేదు కదా. ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉంటుంది. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఏ ఫీల్డ్ అనేది ఉంటుంది, అది ఏ ఇండస్ట్రీలోనే ఉంటుంది. ఒక పారిశ్రామిక దానిలోనే ఉంటుంది, పారిశ్రామిక ఇండస్ట్రీలోనే ఉంటుంది, సినిమా ఇండస్ట్రీలోనే ఉంటుంది, లేదంటే ఎడ్యుకేషన్లోనైనా ఉంటుంది, లేదంటే బిజినెస్లోనైనా ఉంటుంది. ప్రతి దానిలో కూడా 1, 2, 3 నెంబర్స్ అనేవి పక్కాగా ఉంటాయి. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా పలానా వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 ఇలా ఉంటారు. అది సర్వసాధారణం. ఒకసారి అది తారుమారు అవుతూ ఉండొచ్చు కూడా. పవన్ కళ్యాణ్ గారి సినిమా రాగానే ఎర్లీ మార్నింగ్ షోస్ మహేష్ గారు వెళ్ళిపోయో, అంటే ప్రభాస్ గారు వెళ్ళిపోయో, అల్లు అర్జున్ గారు వెళ్ళిపోయో, సినిమా చూసి రివ్యూ చెప్పాలని కొంతమంది కోరుకున్నటువంటి తేట ఏదైతే ఉందో, ఇది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కాదు ఇది కోరుకుంటుందో ఆ విషయాన్ని మీరు గమనించండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కాదు, కొంతమంది ముసుగు జర్నలిస్టులు, కొంతమంది ముసుగు
కొన్ని పార్టీలకి సంబంధించినటువంటి వ్యక్తులు. సో వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు అసలు వాళ్ళ సొంత పేర్లు కూడా పెట్టుకుంటారు అనమాట. ఇదే దిక్కుమవుతుంది, వాళ్ళ సొంత పేర్లు కూడా పెట్టుకోరు. అదేమంటే వెనకాల ఏదో పార్టీ ఇది బీస్ట్ ఎక్స్ అంట, బీస్ట్ ఎక్స్. వాడి పేరు ఉండదు, ఏముండదు. కానీ ఏంటంటే అందరూ దురంధరుడు చూస్తూ ఉన్నారు. ఇండస్ట్రీ అందరూ కలిసి కళ్యాణ్ బాబాయ్ని పక్కన పడేశారు. బాబాయ్ కల్ట్ అని చెప్పేసి ట్వీట్ వేసి అక్కడ పెట్టుకుందాం. జగన్మోహన్ రెడ్డి, మీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి నష్టం జరుగుతుంది రాబు. మీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి నష్టం జరుగుతుంది. మీరు కలుపుగా పోవాల్సింది పోయి రేపు ఏదైనా ఈక్వేషన్స్ తారుమారైతే ఏదైనా జరుగుతుందని చెప్పేసి చూడాల్సింది పోయి, కాదు మేము ప్రతి దాంట్లో కూడా దొరుకుతాం, మా పార్టీకి నష్టం చేస్తాం, మేము ఏదో ఒకటి చేసి దాన్ని కంపు చేస్తాం. దీనికి తోడు కొంతమంది సోకాల్డ్ జర్నలిస్ట్. వీళ్ళ జర్నలిజం ఎక్కడ చదువుకున్నారో ఏం చేసినారో నాకైతే తెలియదు. కానీ వీళ్ళ క్వాలిఫికేషన్ అసలు బేసిక్ ఏమంటే, ఈ రోజున యూట్యూబ్లో జర్నలిస్టులు చాలా అరుదు, చాలా తక్కువ. అంటే ఒక జర్నలిజం స్కూల్కి వెళ్ళి కొన్నేళ్ల పాటు చదివి అక్కడ ఎలగబెట్టి ఇక్కడికి వచ్చి అది చేసేవాళ్ళు చాలా తక్కువ. కానీ ఈ రోజు ఏంటి, ఫోన్ ఉంటే చాలు, లేదంటే వీడియో ఉంటే, కెమెరా ఉంటే చాలు, ఆటోమేటిక్గా మన యొక్క ఒపీనియన్ తెలియజేసిన పరిస్థితులు అయితే వచ్చేసినాయి, కొంచెం వద్దాకు ఉంటే. అయితే మరి అలాంటి జర్నలిస్టు లేకపోతే నిజంగా జర్నలిస్టు నాకైతే తెలియదు. కానీ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఈ రోజున పవన్ కళ్యాణ్ కూర్చున్నా దాని గురించి వీడియో చేయాలా, నుంచున్నా వీడియో చేయాలా, కుదిరితే ఒంగున్నా వీడియో చేయాలా. అంటే కూర్చున్నప్పుడు ఒంగుంటే కానీ దాని గురించి కూడా వీడియో చేయాలా. పవన్ కళ్యాణ్కి నడువు నొప్పులు వచ్చేసి, పవన్ కళ్యాణ్కి కీళ్లు పట్టేసి, నేను చెప్తే ఆశ్చర్యపోతారు. పవన్ కళ్యాణ్ గారు లుక్స్ మీద, ఆహార్యం మీద కూడా పోస్టులు. ఏంటిది? ఏ వయసు వస్తే మనకి రావా? మన కాళ్ళు చచ్చే వరకు కూడా అట్లా లగంగానే స్ప్రింగ్ రియాక్షన్ ఇస్తా ఉంటాయా? ఏంటి దరిద్రం, ఏంటి దుర్మార్గం, ఏంటి ఇంత దౌర్భాగ్యానికి దిగజారుతున్నారు? ఎందుకు ఇదంతా? మళ్ళీ చెప్తున్నారండి, ఎవడైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా విషయంలో అల్లు అర్జున్ గారు రియాక్ట్ అవ్వట్లేదనో, మహేష్ గారు రియాక్ట్ అవ్వట్లేదనో, ప్రభాస్ గారు రియాక్ట్ అవ్వట్లేదనో, మరొక యాక్టర్ రియాక్ట్ కావట్లేదని చెప్పేసి అంటున్నారో, పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ రోజు కూడా ఏ ఒక్క సినిమా యాక్టర్ యొక్క సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయన స్పందించలేదు. ఆ విషయాన్ని మీరు గమనించాలా. పవన్ కళ్యాణ్ గారు స్పందించి వాళ్ళు రియాక్ట్ అవ్వకపోతే ఇదేనా నీ స్థాయి అనుకోవచ్చు, ఇదేనా నీకు ఇచ్చేటువంటి ఒక రెస్పెక్ట్ అనుకోవచ్చు. కానీ ఈ రోజున అలా కాదు కదా. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఎర్లీ మార్నింగ్ ఫ్యాన్స్ వెళ్ళినట్టు వాళ్ళు షోస్కి వెళ్ళరు. బెనిఫిట్స్ వాళ్ళకి ఎగిరి గంతులేరు వేరే యాక్టర్ కోసం. సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళు ఇంట్లో చేసుకుని ఏదో చూస్తూ ఉంటారు, ఖాళీ ఉన్నప్పుడు అది కూడా. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారికి గౌరవం లేదనో, విలువ లేదనో మాట్లాడేటటువంటి వ్యక్తులంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్కటే, మీరు ఎంత ఏడ్చినా సరే ఆయన స్థాయి తగ్గదు, ఆయన స్థానం తగ్గదు, ఆయన విలువ తగ్గదు, ఆయన వాల్యూ తగ్గదు. ఆ విషయాన్ని అయితే గమనించండి. ఈ సోకాళ్ళు ఎంత ముసిముసి నవ్వులు నవ్వుకుంటా ఎన్ని వీడియోలు చేసినా, ఎంత ముసిముసి నవ్వులు నవ్వుకుంటే వీడియో చేసినారండి. ఈ రోజు నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అల్లు అర్జున్ రియాక్ట్ కావట్లేదు. ఎందుకు రియాక్ట్ అవ్వాలి అల్లు అర్జున్? పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ సినిమా రియాక్ట్ అయినాడా? ఎందుకు రియాక్ట్ అవ్వాలి? అల్లు అర్జున్ ఇంకా పని పాట లేదా? పొద్దునే లేకగానే పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడాలా? పని పాట లేదా? కొంతమంది అంటారు సొంత బాబాయ్ మరి రామ్ చరణ్ కూడా రియాక్ట్ అవ్వాలి. ఎందుకు రియాక్ట్ అవుతారు బాయ్? వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటాయి. వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళు ఉంటారు. పని కట్టుకొని మా బాబాయ్ సినిమా వస్తుంది, మా పెద్ద సినిమా వస్తుంది, ఖాళీ కూర్చుంటారు ఏమి. సో గమనించండి, ఇలాంటి పనికి మళ్ళీ వ్యక్తుల యొక్క ట్రాప్ అయితే పడకండి.